హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చాలా బాగున్నామండి. మీరు బాగున్నారా? ఈరోజు చేపలు అయితే ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. చేప ముక్కలు అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. మనం ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు సాల్ట్, కారం 1 స్పూన్ వేసుకోవాలి. ఇది మసాలా కారం కాదు, వట్టి మిర్చి పౌడర్ అనమాట. సాల్ట్ 1 స్పూను, కారం 1 స్పూన్ వేసుకొని ఆయిల్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేనైతే మసాలాలు కానీ ఏం వేయట్లేదండి. సాల్ట్, కారం, ఆయిల్తో కలిపేసి చేపలకు పట్టించేసి ఫ్రై చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేప ముక్కలకైతే మొత్తం పట్టించాలి. ఈ విధంగా పట్టించిన తర్వాత మూత వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు ముక్కలకి బాగా పడుతుంది. ఉప్పు, కారం బట్టి మనం ఫ్రై చేసుకున్నప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఒక అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఎంత తక్కువ ఆయిల్ పట్టిందో. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసాం కదా చేప ముక్కలు, వీటిని అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక పక్క మంచిగా కాలిన తర్వాత రెండో వైపుకి మార్చుకోవాలి. ఒక పక్క కాలిన తర్వాత రెండో వైపుకి మార్చుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.